పై కాల్పుల కలకలం ఎన్నికల ప్రచార సభలో యుఎస్లో తుపాకుల దేశము హత్యలు ఇట్లాంటివన్నీ అలవాటైన అబ్రహాం లింకన్ అప్పటి నుంచి నడుస్తున్నటువంటి అమెరికాలో ఇది పెద్ద అనూహ్యమైన విషయం కాదు. రొనాల్డ్ రీగన్ మీద కూడా ఆయన బతికి బయటపడ్డాడు, కానీ గట్టి ప్రాణం కాబట్టి. కాకపోతే అది అంత జరిగినటువంటి తీరు ఒకసారి అందరినీ దిగ్భ్రాంతపరిచింది. నిన్న పొద్దున చూస్తే ఇంకా యాజ్ యూజువల్ కదా, ఇప్పుడు ఎన్నికలు అనగానే అది నిజం కాదు, ఇది నిజం కాదు, నేను వీడియో పెట్టగానే కిందనే కొంతమంది అది కోడికత్తి ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్నారు. మనం అంటే రాజకీయాల్లో అలా ఎవరు చూడకూడదు. జరిగింది ఒక ఘటన, ఇది చాలా దురదృష్టకరమైంది, దీన్ని ఖండించాలి. అందరూ ఖండించారు కదా, బైడెన్తో సహా. మరి మోదీ అయితే నా మిత్రుడు మీద కాల్పులు జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నానని మాట కూడా చెప్పాడు. అంతకుముందు డిబేట్లో ట్రంప్ కంటే బైడెన్ వెనకబడ్డాడు కాబట్టి ఆయన తప్పుకోవాలి, కమలా హారిస్ నిలబెట్టాలి, ఇట్లాంటివన్నీ వచ్చాయి. ఈ కాల్పులతో ఇంకొంచెం ఈయనకు పాయింట్స్ పెరిగాయని ఇదే చర్చ అమెరికాలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కువ జరుగుతుంది. కానీ ఒక్కటైతే ఆశ్చర్యం వేస్తుంది, మన దేశం కంటే చాలా పకడ్బందీగా సీక్రెట్ పోలీసులు ఉంటారు, వాళ్ళు కనపడకుండా అన్నీ గమనిస్తుంటారు. ఇవన్నీ అన్నవాళ్ళు ఆ పాయింట్కు, సెక్యూరిటీ పాయింట్కు 150 మీటర్ల దూరంలో ఒకటి తుపాకీ పట్టుకొని వచ్చి మెట్లెక్కి పైనుంచి కాలుస్తుంటే కూడా కనీసంగా తెలుసుకోలేకపోవడం, అది మీద నుంచి దూసుకుపోవడం అన్నది మటుకు తప్పకుండా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే భద్రత అనేది చాలటం లేదు, లేదా వాళ్ళు చెప్తున్నంత గొప్ప లేదు. మీరు ఇంతకుముందు కూడా చూడండి, బిన్ లాడెన్ అనేవాడు ప్రయోగించిన 2 విమానాలు దూసుకెళ్ళి ట్విన్ టవర్స్ న్యూయార్క్లో అవి పడగొట్టేసి అసలు అమెరికా చాలా శత్రు దుర్భేద్యమైంది, ప్రపంచానంతా ఇదవుతుంది అనుకునే దేశంలో విమానాలు అన్నీ హైజాక్ చేసి ఎట్లా అంటే ఏం భద్రత? సో ఒక విధంగా ఆ భద్రత అనేది డొల్లగా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేడిపండు వ్యవహారంగా ఉంది. ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడిగా పోటీ చేస్తాడు, ఇవన్నీ ఇంత నడుస్తుంటే ఆయన సభ దగ్గర అంత పక్క నుంచి ఇక్కడేదో రాయి విసిరినట్టుగా అక్కడ కాల్చడం చాలాసేపు. సో అది తప్పకుండా. ఇంకా డెమోక్రాట్స్ ఏమో ఇది మామూలుగా మన దగ్గర జగన్ మీద జరిగినట్టు అంటే వాళ్ళు కూడా అదే అంటున్నారు. దీని నిజాలు ఇప్పుడేమీ ఎన్నికల్లోపు అయితే తేలవు కదా, ఎవరు తెచ్చుకునేది వాళ్ళు తెచ్చుకోవాల్సిందే. బహుశా ట్రంప్కు ఇది కొంచెం యాడ్ కావచ్చు. కానీ ఈ పరిస్థితి మటుకు ఏమాత్రం మంచిది కాదు ప్రపంచానికి. ఇంకోటి, ప్రపంచం ఎలాంటి వాళ్ళ చేతుల్లో ఉంది. ఒక ఆయనకేమో 82 ఏళ్ళు, ఒక ఆయనకేమో 78 ఏళ్ళు. ఈ పద్ధతిలో డిబేట్ జరుగుతుంటే నాటో అంటున్నాడంట. ఆయన నాటో సమావేశంలో కూర్చొని నరేంద్ర మోదీని కూడా ఇంకోరిని ఎలా పిలుస్తున్నారు, ఇట్లాంటి చర్చలన్నీ జరుగుతుంటే సో ఎవరి చేతుల్లో ఎట్లా ఉంది ప్రపంచం, అమెరికాను మళ్ళీ ఎవరి చేతుల్లో పెడతారు, అది ఒక ఆందోళన అయితే ఇక్కడ కలుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99.